హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 10 డిగ్రీ కాలేజెస్ ఏమున్నాయనేది మనం చూద్దామండి ఈరోజు అందరూ ఇంజనీరింగ్ అని ఎమ్మడి పడుతున్నారు. కానీ టాప్ 10 డిగ్రీ కాలేజీలో చదివితే మీరు చిట్ట చివరి అంటే ఒక 50వ కాలేజీ పైన ఇంజనీరింగ్ కాలేజీలో చదివే బదులు మీరు టాప్ 10 డిగ్రీ కాలేజీలో చదివితే సూపర్ క్యాంపస్లు ఉన్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మీకు ఈరోజు డిగ్రీ అయినా పీజీ అయినా 10+2+4 కాబట్టి డిగ్రీ కాలేజీలో కూడా మా రేవంత్ అన్న లేని కోర్స్ అంటూ లేకుండా మొత్తం కోర్సులను ప్రవేశపెట్టేశాడు. సిలబస్ అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు డిగ్రీ కాలేజీని కూడా తీసి పక్కన పెట్టద్దు. మంచి డిగ్రీ కాలేజ్ మీరు ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మీద ఇది దొరుకుతాయి. దోస్త్ కౌన్సిలింగ్లో మీ ఇంటర్మీడియట్ పర్సంటేజే ప్రాతిపదిక కాబట్టి నారాయణ శ్రీ చైతన్య పిల్లలు మీ పర్సంటేజ్ జనరల్గా ఎక్కడా పనిచేయదు, కానీ దోస్త్ కౌన్సిలింగ్లో పనిచేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దోస్త్ అప్లై చేసుకోండి. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఇటు తీసుకోండి, లేదా మంచి డిగ్రీ కాలేజ్ వస్తే ఇటు పక్క కూడా తీసుకోవచ్చు. చూద్దాం ఏంటంటే ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజ్ వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో మనకి ఇంజనీరింగ్లో సిబిఐటీలో డిగ్రీ కాలేజెస్లో నిజాం కాలేజ్ అట్లా 1887లో స్టార్ట్ చేయబడిందండి. ఎంత ఫీజు ఉంటుందో తెలుసా? 4,600 రూపాయలు. మీరు చిన్న చూపు చూడొద్దు, చాలా వర్తబుల్ కాలేజ్ ఇది, చాలా మంచి కాలేజ్. యావరేజ్ ప్యాకేజ్ 3.5 lakhs per annum ఉంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ. ఓకే, సో ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో తిరగాలంటే మీరు జీపీఎస్ పెట్టుకొని తిరగాలి, అంత పెద్ద లైబ్రరీ ఉందన్నమాట దీనికి, నిజాం కాలేజీకి. ఓకే, నెంబర్ 2 పొజిషన్లో గవర్నమెంట్ సిటీ కాలేజ్ అండి, అటానమస్ కాలేజ్, హైదరాబాద్. 1929లో పెట్టబడినటువంటి ఇన్స్టిట్యూషన్. కాలేజ్ ఫీజు వచ్చేసి 7,385 రూపాయలు. ఓకే, యావరేజ్ ప్యాకేజ్ 3.5 lakhs per annum ఉంది. ఐకానిక్ కాలేజ్ విత్ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సాలిడ్ అకాడమిక్ రెప్యుటేషన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, బ్రిటిష్ ప్రొఫెసర్ అంటే ఇక్కడ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అనేది మీకు సిటీ కాలేజీలో మీకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3rd కాలేజ్ వచ్చేసి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ హైదరాబాద్. 1968లో పెట్టబడిందండి ఏవీ కాలేజ్ అనేది. 5,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs per annum ఉంది. అకాడమిక్ డైవర్సిటీకి, కల్చరల్ వైబ్రెన్సీకి పెట్టింది పేరు. సో ఇక్కడ ఫుడ్లో మన స్పెషాలిటీ ఏంటని తీసుకున్నప్పుడు సమోసాస్ చాలా బాగుంటాయండి. మీరు ఏవీ కాలేజ్ క్యాంటీన్ పోయినప్పుడు ట్రై చేయండి. సో 4th కాలేజ్ వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్. ఇది 1959లో పెట్టబడినటువంటి ఇన్స్టిట్యూషన్. 12,000 రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఫీజు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.2 lakhs per annum ఉంటుంది. ప్రీమియర్ ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్ విత్ స్ట్రాంగ్ డిసిప్లైన్ అండ్ అకాడమిక్స్ అండి. డ్రెస్ కోడ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి 5th కాలేజ్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, హైదరాబాద్. 1997లో పెట్టారు. 20,000 per annum ఫీజు ఉంటుంది. 3.5 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. ఇది స్ట్రాంగ్ ఇన్ కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్ విత్ గుడ్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది. ఇక్కడ మంచి క్యాంపస్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్. ఇది 1976లో పెట్టారు. 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 3 lakhs per annumగా ఉంది. సో ఇది అంటే క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ టైప్ అన్నట్టు. మంచి ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ మంచి కల్చరల్ ఈవెంట్స్ అనేవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th కాలేజ్ వచ్చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్. 1983లో చేశారండి. దీని యొక్క ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 3.2 lakhs per annum ఉంది. ఉమెన్స్ ఎంపవర్మెంట్ త్రూ అకాడమిక్స్ చేయాలనేది వీళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా ఆన్ టైంలో జరుగుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఆన్ టైంలో జరుగుతుంది. క్యాంపస్ అంతా కూడా చాలా సైలెన్స్గా ఉంటుంది. ఓకే, 1993లో పెట్టినటువంటి మరో కాలేజ్ భవన్స్ వివేకానంద కాలేజ్, సికింద్రాబాద్. 18,000 సంవత్సరానికి ఫీజు ఉంటుందండి. యావరేజ్ ప్యాకేజ్ 3.1 lakhsగా ఉంది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ విత్ లష్ క్యాంపస్ అండ్ క్లబ్స్. ఓకే, సో ఇది భవన్స్ వివేకానంద కాలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోటి. సో ఇది యాక్చువల్గా యూనివర్సిటీగా కూడా అనౌన్స్ అయింది ఈ మధ్య. రేవంత్ అన్న కూడా పోయి ఓపెన్ చేసినట్టున్నాడు. 1924లో ఇది పెట్టడం జరిగింది. 4,500 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉంటుంది. సో హిస్టారిక్ క్యాంపస్ అండి, కన్సిస్టెంట్గా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి క్యాంపస్. ఓకే, ఇక్కడ ఒక హ్యూమరస్గా దీని గురించి ఒక మాట చెప్పాలన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ 10లో ఉన్నటువంటి మరో కాలేజ్ భద్రక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్, హైదరాబాద్. 1950లో పెట్టారండి. ఈ కాలేజ్ యొక్క ఫీజు వచ్చేసి 30,000 రూపాయలు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.2 lakhs per annumగా ఉంటుంది. ఓకే, సో ప్రొడ్యూసింగ్ టాప్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ని, అదేవిధంగా సిఏ ఆస్పిరెంట్స్కి ఈ కాలేజ్ పెట్టింది పేరు. ఇక్కడ మీరు ఏ విషయానైనా సరే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు అనమాట. అంటే ఛాయ్ బ్యాగ్స్లో కూడా బ్యాలెన్స్ షీట్ ఎట్టేయాలి, పే బ్యాక్ పీరియడ్ ఏంటంటే మొత్తం కామర్స్ పదజాలం క్యాంపస్లో మీకు కొట్టొచ్చినట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట.
సో ఇవ్వండి మొత్తం టాప్ 10 కాలేజెస్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్. సో ఇది దోస్త్ కౌన్సిలింగ్ బేసిస్ మీద నేను చెప్పినాను. కాబట్టి మీరు ఇంకేదైనా యాడ్ చేయదలుచుకున్నా ఈ క్యాంపస్లో చదువుతున్న పిల్లలైతే మీ క్యాంపస్ని గురించినటువంటి ఏదైనా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. దోస్త్ కౌన్సిలింగ్లో ఎవరైతే చేరదలుచుకున్నారో మీరు డిగ్రీ కాలేజా, మంచి డిగ్రీ కాలేజా లేదా బీటెక్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే 89 కెరీర్ కానీ సంబంధించినట్లయితే మీ యొక్క క్యాలిబర్ని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఇటుపక్క రాణిస్తారా అనేటువంటి విషయాన్ని తప్పకుండా మీకు చెప్పి మిమ్మల్ని సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడంలో 89 ఆల్వేస్ ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.